చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. అసలు పిల్లల్ని ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి? ఏం చేయాలి? అసలు ఇది కరెక్ట్ ఏజా? కాదా? అసలు ఎప్పుడు జాయిన్ చేస్తే కరెక్ట్‌గా వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్‌కొస్తారు అన్న క్వశ్చన్ ఉంటది. అలాంటి పేరెంట్స్ అందరికీ కూడా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. మా పిల్లని స్కూల్లో జాయిన్ చేసాం. తనకి సెకండ్ బర్త్‌డే అయిపోయింది. థర్డ్ బర్త్‌డే సెప్టెంబర్ వస్తది. తనని స్కూల్లో అయితే జాయిన్ చేసాము. తనకి ఓన్‌గా అంటే మాటలన్నీ కూడా చాలా బాగా మాట్లాడుతది. మొత్తం ఏవైనా సరే చాలా స్పష్టంగా మాట్లాడుతది. దాన్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన బేబీ అసలు స్కూల్‌కెళ్తే ఏమైనా చెప్పగలదా? లైక్ ఎలా అంటే టాయిలెట్‌కి వెళ్తే చెప్తుందా? బాత్రూమ్‌కి చెప్తుందా? బేసిక్స్ ఏవైనా మనం పదాలు చెప్తే అది తీసుకుంటుందా? రిప్లై ఇస్తుందా లేదా? అది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలండి. కొంతమంది అంటూ ఉంటారు కూడా, ఎందుకు అప్పుడే స్కూల్లో జాయిన్ చేసావు? ఎందుకు చిన్నపిల్లే కదా అనేసి. కానీ అవి కాదు, మన బేబీని బట్టి మనం జాయిన్ చేసుకోవాలి. 2 ఇయర్స్, 3 ఇయర్స్ అని కాకుండా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ బట్టి. నాకైతే చాలా పర్లేదనిపించింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి చూడండి మీకు చూపిస్తున్నాను. ఎంత బాగా డ్రాయింగ్ ఏస్తుందో ప్రతీదీ. తను అర్థం చేసుకుంటుంది. వీటిలకి ఇలా కలర్స్ వేయాలని తన ఓన్‌గా తనకంటూ దీనివల్ల ఇలా స్కూల్లో జాయిన్ చేయడం వల్ల అల్లరి కూడా చాలా వరకు తగ్గింది. తనకి తానే కలర్స్ వేసుకుంటుంది. రెడ్ కలర్ అని చెప్తుంది. బ్లూ కలర్ అని చెప్తుంది. స్కూల్‌కెళ్ళిన తర్వాత పైగా ఈ ఏజ్‌లోని వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా అంటే చాలా షార్ప్‌గా ఉంటది. మనం ఏం చెప్పినా కూడా చాలా బాగా క్యాచ్ చేస్తారు. అందుకని ఈ రీజన్ వల్ల కూడా నేను మా పాపని స్కూల్లో జాయిన్ చేసేసాను. స్కూల్లో జాయిన్ చేసేయడం సో మన పని అయిపోయింది అని మాత్రం అనుకోకండి. తను ఎలా రియాక్ట్ అవుతుంది? స్కూల్లో టీచర్ చెప్పినవి అన్నీ వింటుందా? మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు మనం పంపించినందుకు, మనం ఫీజు కడుతున్నందుకు ఇది వర్తా కాదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. నేనైతే ఎవ్రీడే మా పాపనైతే స్కూల్లో ఏం చెప్పారు? ఏం చేస్తుంది తను? స్కూల్‌కి వెళ్ళావు కదా! ఈరోజు టీచర్ ఏం చెప్పారు? నువ్వేం నేర్చుకున్నావు? అనైతే కన్ఫర్మ్‌గా అడుగుతాను. టీచర్ కూడా ఏవేవి చెప్పారో తను చెప్తుంది. రెస్పాన్స్ అవుతుంది. ఇవి చెప్పారమ్మా, ఈరోజు ఇది చేశారు, నేను ఈరోజు ఇలా చేశాను అని. ఇంకా వచ్చిన తర్వాత హోంవర్క్స్ రాసుకుంటుంది, అన్నీ చేస్తుంది. మీరే చూసారు కదా యాపిల్కి ఎంత బాగా కలర్స్ వేసిందో. ఇప్పుడు బెలూన్స్కి చక్కగా కలర్ వేస్తుంది. బయటకు కూడా రాకుండా చాలా నీట్గా కూడా కలర్స్ వేస్తుంది. మా పాపకి 3 సంవత్సరాలు వచ్చాయి, కానీ మాటలు ఏమీ రావట్లేదు, ఏమీ చెప్పట్లేదు అని అయితే మాత్రం మీరు కన్ఫర్మ్గా ఆలోచించి వేయండి. ఎందుకంటే తనకు మాటలే ఇంకా మనం చెప్తున్న వాటికే విని రెస్పాన్స్ ఇవ్వకపోతే స్కూల్లో జాయిన్ చేసినా కూడా వేస్టే కదా. చూడండి ఎంత బాగా చెప్తుందో. సో ఐఎమ్ హ్యాపీ. మీరు కూడా ఇలా చెక్ చేయండి కన్ఫర్మ్గా. ఏ ఫర్ బీ ఫర్ ఇది బీ ఫర్ నెక్స్ట్ సి ఫర్ డాగ్. డి ఫర్ ఇది డీర్. డి ఫర్ సూపర్. ఈ ఫర్ ఎఫ్ స్లోగా. జీ ఫర్